కన్నప్ప ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ నాకు ఎలా అనిపించిందంటే, మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇక మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేద్దాం. ముందు పాజిటివ్స్ ఏంటో చూద్దాం. బీజిఎం అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బాగున్నాయి. నెంబర్ 3 క్యామియోస్. ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు వాళ్ళ క్యామియోస్లో అయితే చాలా బాగున్నాయి. ప్రభాస్ గారి క్యామియోనే మూవీకి హైలైట్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో ఎవరి వాళ్ళ క్యారెక్టర్స్లో అయితే చాలా బాగా చేశారు. మంచు విష్ణు గారు అయితే తిన్నాడు క్యారెక్టర్లో అయితే జీవించేశారు అసలుకి. అక్షయ్ కుమార్ గారు శివుడి రోల్లో బాగా సెట్ అయ్యారు. కాజల్ అగర్వాల్ గారు కూడా పార్వతీ రోల్లో చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కన్నప్ప మూవీ షూటింగ్ అనేది న్యూజిలాండ్లో జరిగింది. మూవీ చూస్తున్నంతసేపు మనకైతే ఇండియాలో అయినట్టు అసలు ఒక ఫీలింగ్ రాదు అసలుకి. మంచు విష్ణు గారు ప్రెస్ మీట్లో ఇలా అన్నారు, మూవీ ఫైనల్ అవుట్పుట్ నేను ఇంకా చూడలేదు అని చూసి ఉండాల్సింది. ఎందుకంటే మూవీలో సీజీ వరకు అంతగా మంచిగా అయితే లేదు. మూవీలో సీజీ వరకు ఇంకొంచెం బెటర్గా చేసుకోవాల్సింది. ఇక మూవీలో ఈ రెండే నెగిటివ్స్ ఉన్నాయి, పెద్ద అయితే ఎక్కువ లేవు. మూవీ అయితే చాలా బాగుంది. ఇక మూవీ చూడొచ్చా అంటే చూడొచ్చు. నాకైతే మూవీ నచ్చింది. ఇక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్ బై 5 స్టార్. ఇంకొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కి ఆన్లో పెట్టుకోండి. అండ్ మీలో ఈ మూవీని ముందే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎంతమంది చూశారో.